అగ్రహారీకులే కాదు, హరిహర బ్రహ్మాదులొచ్చినా నా బొట్టు చెరగదు. నా తాళిబొట్టు తెగి నేలపై పడదు. నా నల్లపూసలు గంగలో కలవవు. నా కాలిమెట్టలు కడవరకు వీడవు. నా చేతి గాజులు పగలవు. ఇదే కదా మావయ్య మీరు కోరుకునేది? చాలమ్మా, చాలు. నువ్వైనా నేను వాడికిచ్చిన మాట నిలబెడితే చాలు. కుదరదు. నా కొడల్ని విధవని చేసే ప్రయత్నం చేయకంటారా? మీకు అక్షరాలు నేర్పిన గురువుని అయినా అవరే మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. మావయ్య మీరు ప్రాధేయపడకండి. కైంకర్యం నువ్వెంత అరిచి గింజుకున్నా, అగ్రహారం మొత్తాన్ని వెనకేసుకొచ్చినా నా నిర్ణయం మారదు. ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా నా భర్త ఆ వెంకటనాథుడే తప్ప మరొకరు కాదు. నా స్వామికి మరణం లేదు. నా మాంగళ్యం తెగే ప్రమాదం రాదు. నా భర్త అచ్యుతుడు, అవ్యయుడు, శాశ్వతుడు. నేను ఇలాగే ఉంటాను. నేను పోయేంత వరకు నిత్య సుమంగళిగానే ఉంటాను.